రైతే లేకపోతే, రైతు పండించలేకపోతే ఇక్కడ మార్కెట్ యార్డ్ వచ్చేదే కాదు. మార్కెట్ యార్డ్ ఇంత పెద్దది కాకపోతే ఆదోని ఇంత పెద్ద ఊరుగా వెలుగొందేది కాదన్న సంగతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోనే కేవలం కర్నూలు జిల్లాలో కాదు, జాగ్రత్తగా వినండి, రాష్ట్రంలోనే రెండవ అతి పెద్ద మార్కెట్ ఎక్కడన్నా ఉంది అంటే అది ఆదోనిలో మాత్రమే ఉంది. అది మన మార్కెట్ యార్డ్ అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా, సంవత్సరానికి ఆదోని మార్కెట్ యార్డ్ ఆదాయం ఎంతో తెలుసా? రైతుల కాయ కష్టంతో పండించిన పంటతో ఇక్కడ అమ్ముకుంటే దాని మీద పన్నులేస్తే ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల గత సంవత్సరం 12 కోట్ల రూపాయలన్న విషయం మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఈ 12 కోట్లు రూపాయి రైతు ఇచ్చిన డబ్బులు, రూపాయి రైతు చెమట, 12 కోట్ల రూపాయలు మనం కష్టపడి ఇక్కడ సంపాదించి మీరు ప్రభుత్వానికి ఇస్తే ఇలాగా గత 5 ఏళ్లుగా 10 ఏళ్లుగా 20 ఏళ్లుగా 30 ఏళ్లుగా వందలాది కోట్ల రూపాయలని రైతులు ప్రభుత్వానికి పన్నుగా కడితే ఈరోజు మీరు మార్కెట్ యార్డ్కి రావడానికి దారి లేదని, బండ్లు కూరుకుపోతా ఉన్నాయని ఇబ్బంది పడతా ఉన్నది. రైతు ఇక్కడ అమ్ముకోవడానికి వస్తే సులకనగా చూస్తా ఉన్న పరిస్థితి. నీకు తేమ ఎక్కువ ఉంది, నువ్వు తెచ్చిన పంటలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, అవి ఎక్కువ ఉన్నాయి, ఇవి ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఏదో రకంగా వాళ్ళకు ₹1 తగ్గించిస్తామని తప్ప, అయ్యా 3 నెలలు 6 నెలలు నానా బాధలు పడి వీడు మోసుకొని వచ్చినాడు, ఇన్ని కష్టాలు పడినాడు, వాడి అదృష్టం పండి పంట చేతికి వచ్చింది, ₹1 ఎక్కువ ఇచ్చి పంపిద్దామనే ఆలోచన లేకుండా పోయిన పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం.